హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా. ఏ పండగకి చేసినా చేయకపోయినా సంక్రాంతికి మాత్రం కంపల్సరీ అన్ని రకాల పిండి వంటలు చేస్తారు. అన్ని రకాలు కాకపోయినా నేనైతే ఈజీగా ఒక్కరే చేసుకునేలాగా కొన్ని రకాలు చేశాను. అవేంటంటే గులాబీలు. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. అలాగే వాంపూస, ఇవి కూడా చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే వాటితో పాటు గవ్వలు కూడా చేశాను. అలాగే పూస ముద్దచ్చు కూడా చేశాను. అలాగే పూస చెక్క రెండు చేశాను అనమాట ఒకటేసారి. కొన్ని చెక్కగా పోసాను, కొన్ని పూసలా చేశాను, ఇంకొన్ని స్వీట్ బూందీలా కూడా చేశాను. అలాగే మిక్చర్, ఏ పండగ అయినా ఫెస్టివల్ అయినా లేకుండా ఇలా స్వీట్ షాప్ స్టైల్ మిక్చర్ రావు కదా, అందుకే ఖచ్చితంగా మిక్చర్ కంపల్సరీ. రెసిపీస్లోకి వస్తే ముందుగా మనం గులాబీలు చేసుకుందాం. దీనికోసం 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు పంచదార వేసుకునేసి 3 సమంగా తీసుకోవాలి. షుగర్ కొంచెం ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకో 2 స్పూన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. 3 సమంగా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. దీంట్లోనే వాటర్ యాడ్ చేసుకునేసి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇంకా దీంట్లో ఏ రకము వేయాల్సిన అవసరమే ఉండదు. నాకు ఇక్కడ ఈ పిండి మొత్తం మంచి కన్సిస్టెన్సీ రావడానికి 1.5 కప్పు నీళ్లు పట్టాయి అన్నమాట. 3 కప్పులకి 1.5 కప్పు నీళ్లు పట్టాయి. మీరు పిండిని పట్టి తీసుకోవాలి. కొంచెం సేపు నానిన తర్వాత ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మనం ఒక బాక్స్లోకి తీసుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట. అంతా కింద పోకుండా నీట్గా వస్తాయి పువ్వులు కూడా. ఇలా ఒక క్యారేజ్ బాక్స్లోకి తీసుకునేసి ముందుగానే నూనె కాంచుకొని పెట్టుకోవాలి. ఇలాగే నూనెలో ఇది కంపల్సరీ ముందే పెట్టుకోవాలి. ఇవి కొత్తది తీసుకుంటే సీజనింగ్ కూడా చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ వీడియో తీశాను, పోస్ట్ చేస్తాను. ఇలా తీసుకునేసి మొత్తం ముంచకుండా కొంచెం మాత్రమే, అంటే సగానికి కూడా ఇంకా తక్కువగా వేసుకునేసి పెట్టుకొని ఇలా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ది వేయడం కాబట్టి కొంచెం టైం పడుతుంది. చిన్నగా ఇలా పొడుచుకుంటూ తీసుకోవాలి. అలాగే 2 సైడ్లు తిప్పుకోవాలి. ఇది ఎక్కువసేపు పట్టదు, కొంచెం త్వరగానే వచ్చేస్తుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎక్కువ కలర్ అయిపోతే అస్సలు టేస్ట్ బాగోదు, చేదొచ్చేస్తుంది. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలి. కంపల్సరీ నూనెలో గంట కాలుతూనే ఉండాలి. మీరు ఒకవేళ ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే 2 గంటలు తీసుకొని కొంచెం పెద్ద ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. అలాగే 2 మనుషులు కూడా కావాలి, ఒక్కరే చేయలేరు ఖచ్చితంగా, కానీ ఇబ్బంది అయిపోతుంది. చూసారా, ఇక్కడ నేను ఈ ప్యాన్లో 2 వేయడానికే ఎంత ఇబ్బందిగా ఉందో, ఒకదాని కింద ఒకటి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఈ గుత్తి ఎప్పుడు కంపల్సరీ నూనెలో ఉండాలి కాబట్టి 2 వేయడానికి కూడా కుదరలేదు. కానీ నేను చిన్నగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. కొత్తగా చేసే వాళ్ళు మాత్రం ఒక్కొక్కటే వేసుకుంటూ రండి, మీకు చాలా ఈజీగా పని అవుతుంది. కొంచెం కాలకపోయినా చూసారా, ఇక్కడ సరిగ్గా అతుక్కోలేదు. 2 ఒక దాంట్లో ఉండటం వల్ల కొన్నిసార్లు అది గంట పూర్తిగా అంటుకోదు. గంట ఖచ్చితంగా కాలాలి. గంట కాలకపోతే అసలు పిండి అతుక్కోదు, అంతా పాడైపోతుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే వెయ్యగానే ఇలా దేంట్లో అన్న పెట్టి ఆరపెట్టుకోవాలి. అరిసెలు ఎలా ఆరపెడతామో అలాగే ఆరపెట్టుకోవాలి. చివరికి వచ్చేసరికి ఇలా కొంచెం కొంచెమే వస్తుంది. మేమైతే చివరికి వచ్చిన తర్వాత మొత్తం ఇలా నూనెలో వంపేస్తాము. దీనికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉన్నారనమాట ఇది తినేదానికోసం. అందుకోసమే ఇలా చేస్తాం. మీరేం చేస్తారో కామెంట్ చేయండి. చూసారా, 1 పావు కేజీకి ఎన్ని వచ్చాయో. ఇవి కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే వాంపూస, ఇది డైజెస్టివ్ సిస్టమ్కి కూడా మంచిగా ఉండేలాగా వామేసి వేస్తారు. శనగపిండి కదా తినకూడదు అనుకునే ఇబ్బందే ఉండదు. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. దీనికోసం 2 కప్పులు శనగపిండి తీసుకొని 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అది పూర్తిగా జల్లెడ పట్టుకోవాలి. లేదంటే చాలా దాంట్లో చిన్నవి ఉంటాయి కదా, అది మనం నూనెలో వేసేటప్పుడు అడ్డుపడిపోతాయి అన్నమాట. సన్న రంధ్రాలు ఉన్న దాంట్లో వేస్తాం కాబట్టి. చూసారా ఎంత చెత్త వచ్చేసిందో. ఇదంతా తీసి పక్కన వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం, ఉప్పు, మీరు కలర్ ఎక్కువ కావాలనుకుంటే పసుపు కూడా వేసుకోవచ్చు. అలాగే వాంపొడి వేసుకోవడం వల్ల ఈ శనగపిండి ఇబ్బంది లేకుండా బాగా అరిగిపోతుంది అనమాట. దీంట్లోనే కాచిన నూనె కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంత నూనె, ఉప్పు, పసుపు అన్నిటికీ కలిసేలా కలుపుకోవాలి. లేదంటే తర్వాత మొత్తానికి కలవదు అనమాట. పిండిగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే ఈజీగా ఉంటుంది ఇది కలుపుకోవడము. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి కన్సిస్టెన్సీకి తీసుకోవాలి. పొడి పిండి ఎక్కడా ఉండకుండా మొత్తం తడి అయ్యేలా చేస్తూ మణికట్టుతో మంచిగా ఇట్లాగా దాన్ని రుద్దుతున్నట్టుగా, అలా రుద్దుతున్నట్టుగా చూపించినట్టు, వీడియోలో చూపించినట్టు రుద్దుతున్నట్టుగా అంటూ చేసుకోవాలి. ఇలా ఒక బ్యాటర్ లాగా చేసుకునేసి కొంచెం స్టిక్కీగానే ఉంటుంది. అంతా ఒక సైడ్కి వేసుకొని కొంచెం నూనె వేసుకొని పెట్టుకున్నామంటే త్వరగా ఎండిపోదు, అలాగే చేదు రాదు. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, ఎప్పుడైనా సరే వాంపూస కానీ లడ్డు కానీ ఏదైనా చేసేటప్పుడు శనగపిండి ఫ్రెష్గా ఉండేదే చూసుకోవాలి. శనగపిండి తొందరగా కరుణెక్కుతుంది, అంటే చేదొస్తుంది. అది చూసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెష్ శనగపిండి తెచ్చుకుంటే. ఇక్కడ నేను ముందుగా చేసుకునే జంతికల గొట్టానికి కూడా నీట్గా ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను చేసే కొత్తలో ఇది అసలు ఆయిల్ అప్లై చేయకుండా దీంట్లోనే పెట్టేశాను అనమాట. అస్సలు కడగడానికి చేయటానికి అంతా
పాడైపోయింది. ఇలా ఆయిల్ అప్లై చేసి పిండి తీసుకోవాలన్న విషయం కూడా తెలియదు. చేసేయాలి అన్న ఆత్రంలో అంత పాడైపోయిందనమాట. ఇప్పుడు టిప్స్ అయితే కంపల్సరీ ఏది చేసినా కానీ ఆయిల్ ఖచ్చితంగా అప్లై చేయాలి. ఏ పిండి వంటలకైనా కానీ ఆయిల్తోనే అవుతుంది. ఆయిల్ ప్రతి వస్తువుకి అప్లై చేస్తేనే నీట్గా వస్తుంది. ఇక్కడ చేతిని తడుపుకుంటూ ఆయిల్తో లేదు నీళ్ళతోనే తడుపుకుంటూ పిండిని ఇలా పెట్టుకునేసి మొత్తము ఎంతవరకు కావాలో అంతవరకు ఫిల్ చేసుకోవాలి. నిండుగా ఫిల్ చేసుకోవాలి. లేదంటే వాంపూస త్వరగా కాలిపోతుంది కాబట్టి మాటికి ఫిల్ చేసుకోవాలంటే వాంపూస మాడిపోతుంది. అందుకోసమే నీట్గా ఫిల్ చేసుకునేసి ఇది కూడా నీట్గా పెట్టుకోవాలి. ఒకసారి ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే నూనెలో వేయడం ఇబ్బందిగా అనిపిస్తే ఒక్కసారి ఇలాగా చిల్లుల గంట పైన వేసుకొని చూసుకోండి. దీన్ని మీరు ఇట్లాగే డైరెక్ట్గా నూనెలో వేసేయచ్చు. ఈ చిల్లుల గంటను తీసుకునేసి నూనెలో పెట్టేసామంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. అది నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, కొంచెం చేయగలను కాబట్టి నేను డైరెక్ట్గా నూనెలోనే వేశాను. ఇది కొంచెం హీట్ తగులుతుంది చేతికి, కానీ వేసుకోవచ్చు. ఆయిల్ బాగా మంచిగా హీట్ అవ్వడం వల్ల వెంటనే ఒక 2-3 సెకండ్స్లోనే కలర్ చేంజ్ అయిపోయింది అనమాట. బబుల్స్ కూడా ఆగిపోయినాయి. బబుల్స్ ఆగిపోతున్నాయి అంటే నీట్గా కుక్ అయిపోయినట్టే. ఇంకా దీన్ని రెండో సైడ్ తిప్పుకునేసి చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఆయిల్ ఎప్పుడు మీడియం హీట్లో ఉండకూడదు. మీడియం హీట్లో ఉంటే నూనె పీల్చేస్తుంది, అదోలాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా. అలా అని హైలోనే పెట్టుకుని అంతా చేసుకున్నామంటే మాడిపోతాయి. నేను చేసిన పద్ధతి అయితే ఇక్కడ రెండింటికి ఒక 2 సార్లు ఆయిల్ అట్లాగే హైలో పెట్టుకొని చేసుకోవడం, మూడోసారి గ్యాస్ కంప్లీట్గా ఆపేసాను అనమాట. ప్రతిదానికి వర్తించదు, ఇది వాంపూసకి మాత్రమే. ఎందుకంటే ఈ పూస సన్నగా ఉంటుంది కాబట్టి నీట్గా వస్తుంది. చూసారా కొంచెం సేపటికే కలర్ ఎలా చేంజ్ అయిపోతుందో. అందుకోసమే నేను కొంచెం ఆపుకుంటూ వేసుకుంటూ వచ్చానమాట. అంతే, వాంపూస రెడీ అయిపోయింది. క్రిస్పీగా చాలా బాగుంటుంది. దీన్నే మీరు మిక్చర్లో కూడా కలుపుకోవచ్చు, అంటే కారపూసలో కూడా కలుపుకునేసి నీట్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందన్నమాట. కొంచెం అలా కరివేపాకుతో గార్నిష్ చేసుకున్నామంటే వాంపూస రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ నేను గవ్వలు చేస్తున్నాను. దీన్ని మీరు ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ఈ గవ్వల కోసం 1 కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ నూనె వేసి మంచిగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల బాగా గుల్లతనం వస్తుంది. దీంట్లోనే వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి, కానీ ఎక్కువసేపు మసాజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ అంతా ఫామ్ అయ్యి బాగా గుల్లగా రావడం కోసం. అంతా చేసిన తర్వాత ఇలా ఒక చెక్కకి కానీ చపాతీలు చేసేదానికి కానీ నూనె రాసుకొని ఇలాగ పాముకోవాలి. పాములుగా పొడుగ్గా ఇలా పాముకొనేసి ఒక చాకు తీసుకొని ఆ చాకుకు కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ అప్లై చేయకపోతే ఇలా కట్ అవ్వదు, అంతా అతుక్కొని వచ్చేస్తుంది. మా చిన్నప్పుడు గవ్వలు చేయమంటే ఇలా ఈ టిప్స్ అన్నీ తెలియక చిన్న ఉండలు చేయడానికి చాలా టైం పట్టేది. ఉండలు చేయడానికి ఒకసారి, అది ఇట్లా వేయడానికి ఒకసారి, నూనెలో వేయించడానికి ఒకసారి, అట్లా చాలా టైం పట్టేది. ఇలా అన్నీ కట్ చేసుకొని చిన్నవిగా పెట్టుకొని గవ్వల చెక్క తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే దువ్వెనని నీట్గా వాష్ చేసుకొని దాంతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా నేను అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. అవసరమైతే ఇలా మధ్యలో నూనె అప్లై చేసుకుంటూ చేసుకోవాలి, లేదంటే సరిగ్గా రాదు. కంపల్సరీ నూనె అప్లై చేయాలి ఏ గ్యాడ్జెట్కైనా సరే. ఇక్కడ అలాగే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకుంటున్నాను. ఈలోపు ముందుగా చేసుకున్న గవ్వలు కొంచెం ఆరుతూ ఉంటాయి, మళ్ళీ కొత్త గవ్వలు కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక్కొక్క గవ్వ వేస్తూ ఉంటే ముందు వేసినవి కాలుతూ వెనకవి ఆగిపోతాయి. అందుకోసమే ప్లేట్లో తీసుకొని వేశాను. ఆ ప్లేట్ని కూడా మీరు దూరంగా ఉండి వేయండి, లేదంటే మొహం మీద చిందుతుంది ఒక్కొక్కసారి నూనె. ఆ తర్వాత అవి కాలేలోపు బెల్లం పాకానికి ఇక్కడ నేను ముద్ద బెల్లం తీసుకున్నాను. చాలా బాగుంటుంది, పాకం మంచిగా జిగురుగా అనిపిస్తుంది. ముద్ద బెల్లం అయితే రుచి కూడా బాగుంటుంది. ఇక్కడ 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం తీసుకున్నాను నేను. దీంట్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసేసి పాకం రప్పించుకుంటున్నాను. ఒక మాదిరిగా అంతా కరగంగానే నేను జల్లి పడుతున్నాను, ఎందుకంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయన్నమాట. చూసారా అన్నీ కరిగిపోయింది. తర్వాత నేను జల్లి పట్టాను. దాంట్లో ఎన్ని రకాల పుల్లలు అలా వచ్చాయో ఇదంతా మనం తినలేం కదా, అందుకోసమే ప్రతిసారి ఇలా చేస్తాను. మామూలు బెల్లం ఏమో తెలియదు, కానీ ముద్ద బెల్లంలో చాలా వరకు ఇలా ఉంటాయి. ఆ తర్వాత ఆ సిరప్నంతా ఇలా పాకంగా చేసుకోవాలి. ఒక ప్యాన్లో వేసి తిప్పుతూ ఉంటే పాకం వస్తుంది. ఈలోపు గవ్వలు కూడా ఫ్రై అవుతాయి. ఒక కన్ను అటు వేసే ఉంచాలి, ఎందుకంటే గవ్వలు మాడిపోతాయి త్వరగా. మనం కనిపిస్తూనే ఉంటే టక్కన మాడిపోతాయి అనమాట. అందుకోసమే ఇలా మంచిగా బంగారు రంగు రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన గవ్వలు కూడా వేసుకోవాలి. ఈలోపు సగం పాకం వచ్చేస్తుంది. పాకం చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక మాదిరి తీగ పాకం వచ్చింది. దీనికి ఎప్పుడైనా సరే మంచి ముదురు పాకం రావాలి. అలా అని మరీ ముదురు కాదు, కొంచెం చక్కలా విరిగేలాగా పోయిన కొంచెం ముందుగా రావాలి. దానికోసమే కొంచెం నెయ్యి కూడా వేసుకునేసి తిప్పుకుంటున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీంట్లోనే కొంచెం కావాలంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇలాగ ఒక మాదిరిగా ముదురుపాకం వచ్చిన తర్వాత దాంట్లోనే మిగిలిన గవ్వలన్నీ వేసుకొనేసి కొంచెంగా తీసుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కంపల్సరీ. స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇలా కొన్ని తీసుకుంటూ వేసుకుంటూ రావాలి. మొత్తం ఒకటేసారి వేస్తే కలపడం కష్టంగా ఉంటుంది. అవి పాకం అంతా గవ్వలకి పట్టేలోపు ఒక ప్లేట్ తీసుకొనేసి నెయ్యి రాసి ఇలా ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇలా పాకం పట్టిన గవ్వలని కొన్నిగా తీసుకొనేసి ప్లేట్లో వేసుకొని విడివిడిగా వేసుకోవాలి. అది అంతా గట్టిగా అయిపోకుండా ఉండడం కోసం ఇలా అన్ని
చేసి పెట్టుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకునేసి చుట్టూరు విడివిడిగా వేసుకొని ఆరబెట్టుకున్నామంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇవి గట్టిగా వస్తాయి అంటే సౌండ్ టక్ టక్ అని సౌండ్ వస్తున్నాయంటే అవి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. చూసారా లోపలంతా గుల్లగా ఎంత బాగా వచ్చిందో కదా. ఇలాంటి పర్ఫెక్ట్ వాటి కోసం ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ చేయాలి. అలాగే తర్వాత నేను పూస ముద్ద చేశాను, పూస చెక్క కూడా చేశాను. ఇవి రెండింటి కోసం కొన్ని టిప్స్ కొలతలు ఉంటాయి. మనం మామూలుగా స్వీట్ బూందీ చేసుకోవడానికి ఎలా వేస్తామో అలా దీనికి సరిపోదు. లడ్డు కంటే కూడా నాకు ఇదే బాగా ఇష్టంగా అనిపిస్తుంది. చూసారా కరకర అంటూ టక్ అంటున్నాయి అంటే కరకర అంటూ వచ్చినట్టు, అవి రాళ్ళలా వచ్చినట్టు కాదు. దీనికోసం నేను ఒక కప్పు శనగపిండిని తీసుకొని మంచిగా జల్లించుకుంటున్నాను. దీంట్లోనే కప్పుకి ఒక స్పూన్ బియ్యపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకొని నీట్గా జల్లించుకోవాలి. దాంట్లోనే కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మంచిగా కలుపుకునేసి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇంకా దీంట్లో నేను ఉప్పు ఏది కూడా వేయలేదు, జస్ట్ ఇలాగే చేసుకుంటున్నాను. మనం ఒకవేళ కారం బూందీ అంటాం కదా, దానికోసం కూడా ఇలాగే చేసుకోవాలి. నేను ఇక్కడైతే చూపించింది మళ్ళీ చూపించద్దని చెప్పి దీనికి మాత్రమే చూపించాను. అందుకే నేను డీటెయిల్గా చెప్తున్నాను. కారం బూందీ వేసుకునే పని కొంచెం ఉప్పు చిటికెడు పసుపు వేసుకున్నామంటే మంచి కలర్ వచ్చేస్తుంది. ఇది ఇలాగ నీట్గా కలుపుకునేసి ఇట్లా చిల్లులు గంట తీసుకొని వేసుకోవాలి దీనిపైన. అలాగే ఇక్కడ మీకు ముత్యాల్లాగా మరిన్ని రావాలి అనుకుంటే కొంచెమే వేసుకోవాలి. పిండి పైన ఏదో ఒకటి పెట్టి తిప్పుతూ ఉండకూడదు, రకరకాలుగా చేయకూడదు అనమాట. అప్పుడు మీకు గుండ్రంగా మంచిగా బూందీ వస్తుంది. ఇక్కడ పిండి అయిపోయిన తర్వాత ఒకసారి వేసిన తర్వాత ఇంకొకసారి కంపల్సరీ నీట్గా తుడుచుకోవాలి ముందు వెనక. అప్పుడే హోల్స్ బ్లాక్ అవ్వకుండా నీట్గా వస్తాయి. ఇక్కడ ఎక్కువ పిండి వేస్తే ఎలా అవుతుందో కూడా చూపిస్తాను. చూసారా అక్కడక్కడ లడ్డుగా అయిపోయినాయి, అక్కడక్కడ తోకలు వచ్చేసినాయి. అందుకని ఎక్కువ పిండి వేయకూడదు. మీరు ఒకవేళ ఎక్కువ పిండి వేయాలి, త్వరగా కంప్లీట్ చేయాలి అని అనుకుంటే పెద్ద ప్యాన్ పెట్టుకునేసి వేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఇలా ఈ గంట తీసుకున్నామంటే ఈ మిక్చర్ మొత్తానికి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను ఒక కప్పుకి 2 కప్పుల బెల్లం వేసుకుంటున్నాను. స్వీట్ బూందీకి అయితే ఒక కప్పుకి 1 కప్పు సరిపోతుంది. 2 కప్పుల బెల్లం వేసుకొని ఇలా ఒకసారి జాలి పట్టుకోవాలి. ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను, చెత్త ఎక్కువ వస్తుందని కంపల్సరీ జాలి పట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూస్తే కొంచెం ముదురు పాకం వచ్చేసింది. సో ఇక్కడ నేను ఇప్పుడు దీంట్లోనే బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇలా బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల గుల్లగా మంచిగా వస్తుంది. చూసారా ఆ పాకంలోనే వేసేసి కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు చూడండి నీట్గా ఎంత బాగా పొంగుతుందో. మంచి బేకింగ్ సోడా అయితేనే పొంగుతుంది, లేదంటే ఏదంటే అది వేస్తే పొంగదండి. ఇలా పొంగటం వల్ల పాకం అంతా గుల్లగా వస్తుంది. మనం తినే ఏదైనా సరే పూస ముద్దైనా వేరుశనగ చెక్కైనా ఏదైనా సరే నువ్వులుండైనా సరే ఇలా గుల్లగా బాగా వస్తుందన్నమాట. అది అంతా అయిపోయింది కదా. ఈలోపు ఒకసారి ఇలా మనం ఏ మౌల్డ్లో అయితే వేసుకోవాలనుకుంటున్నానో పూస ముద్దని దాన్ని దీనిలా చేసుకునేసి ఆయిల్ అప్లై చేసుకొని గ్రీస్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఎక్కువైపోయింది మిక్చర్ వేయగానే, అందుకనేసి ఇంకొక ప్యాన్లోకి వేసుకొని కొంచెం మిక్చర్ యాడ్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను మిక్చర్ కొంచెం ఎక్కువ చేసుకున్నాను అనమాట, బూందీ అంటే స్వీట్ బూందీ చేసుకుందామనేసి. ఆ తర్వాత ఇలా మౌల్డ్లో వేసుకునేసి ఒక గ్లాస్తో ఇలా తడుతూ ఉన్నామంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇలాగ ఒక చాక్ తీసుకొనేసి నీట్గా కట్ చేసుకుంటూ రావాలి. మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నామంటే పూస చెక్క రెడీ అయిపోతుంది. కొద్దిసేపు డిమోల్డ్ చేసుకోవచ్చు. అలాగే ఉండ చేసుకోవాలంటే అదే ఉండని కొంచెం వేడి మీదనే లడ్డు ఎలా చుడతామో అలాగే చుట్టుకోవాలి. లడ్డుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో. ఇది పాకం ముదురు వస్తుంది, అది లేత పాకంతోనే అవుతుంది. టక్ మన సౌండ్తో చాలా బాగా వస్తాయి. అలాగే ఇక్కడ నేను మిక్చర్ చేస్తున్నాను. దానికోసం బూందీ ముందు చూపించిన ప్రాసెస్లోనే చేసుకోవాలి. అలాగే దాంతోపాటు దీంట్లో రకరకాలుగా కలుపుకుంటారు కాబట్టి ఇలా నేను కార్న్ఫ్లేక్స్ వేస్తున్నాను. చాలా టేస్టీ ఉంటాయి. స్వీట్ షాప్లో ఎలా వస్తుందో అలాగే వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అంతా. ఎప్పుడు వేరుశనగ పప్పులు అంతవరకే వేస్తాం కదా, ఈసారి నేను వేరుశనగ పప్పు పుట్నాల పప్పు అన్నీ వేశాను. చాలా మంచిగా వచ్చింది టేస్ట్ కూడా. అక్కడ మనం షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటాయో అలాగే అనిపించింది అనమాట. ఈ వేరుశనగ పప్పుని కొంచెం చూసుకుంటూ వేయించుకోవాలి, లేదంటే పేలుతాయి అనమాట. అలాగే పుట్నాల పప్పు కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు యాడ్ చేయలేదు. చిన్నప్పుడైతే ఇక్కడ కారా బూందీ అంటే ఖచ్చితంగా దీంట్లో బిస్కెట్స్ వేసేవాళ్ళు. మీకు ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. చందమామ బిస్కెట్స్ వేసేవాళ్ళు చిన్నవి. అలాగే నేను అటుకులు కూడా వేస్తున్నాను. ఇవి జొన్న అటుకులు అండి, చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ బాగా దొరుకుతాయి నాకు, అందుకోసం ఇక్కడ నేను జొన్న అటుకులు వేసుకున్నాను. వీటితో పాటే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. చిన్న తెల్లగడ్డ ముక్కలు కూడా వేసుకోవచ్చు. తెల్లగడ్డ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ స్వీట్ షాప్ స్టైల్లో రావాలని చెప్పేసి కొంచెం ఉప్పు, కారము, అలాగే కొంచెం జీరా పొడి, ధనియా పొడి వేశాను. దీనివల్ల అరుగుతుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. ఇదంతా ఇలా కలుపుకున్నామంటే మిక్చర్ రెడీ అయిపోతుంది. ఇవి ఎంత బాగా కలుస్తాయో లేదో చూసుకోవాలి ఫస్ట్. ఇంకొంచెం పెద్ద దాంట్లో వేసుకొని కలుపుకోవచ్చు కావాలంటే. ఇక్కడ నేను సేవ్ కూడా యాడ్ చేశాను. నాకు చాలా ఇష్టం ఇవన్నీ మధ్యలో తగులుతూ ఉంటే. అంతే అండి, స్వీట్ షాప్ స్టైల్లో వచ్చేసాయి అనమాట. నేను చేసింది సింపుల్ రెసిపీసే. ఇవి ఎవరైనా ఒక్కరే ఉండి చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం బాగా యూజ్ అవుతాయని చేశాను. అలాగే మిగిలినవి పండగంటే మెయిన్ అరిసెలు, నిప్పట్లు అవే కదండి, అవి కూడా ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజుకి ఇంతే, బాయ్.